నమస్కారం. శ్రీమాత్రే నమః. ఒక సంఘటనతోనే ఎందుకు కొంతమంది జీవితం పూర్తిగా మారిపోతుంది. జీవితంలో కొన్ని సంఘటనలు ఉంటాయి. మోసం, నమ్మకం, దెబ్బతినడం, బంధంలో బాధ. అప్పుడు కొంతమంది ద్వేషంతో నిండిపోతారు. ఒకరిపై జరిగిందని అందరిపైన పెడతారు. మగవాళ్ళు మోసం చేశారనుకుందాం, మగవాళ్ళందరినీ అదే దారిలో అనుకుంటారు, తప్పుపడతారు. ఆడవాళ్ళు చేస్తే అందరినీ ఒకేలా చూస్తారు. కుటుంబంలో జరిగితే కుటుంబాన్ని ద్వేషిస్తారు. ఇలా మెల్లగా మనసు క్షీణిస్తుంది. ఫస్ట్ మనిషే పడిపోతాడు. కొంతమంది భయపడతారు, కొంతమంది పూర్తిగా పడిపోతారు. ఇక్కడే ఆగాలి. ఒక సంఘటనతో జీవితాన్ని తీర్పు చెప్పకూడదు. జీవితం ఎంత పెద్దదండి. ఒక సంఘటన వల్ల మన జీవితం మారిపోయిందని మనల్ని మనం నిర్ణయించుకోకూడదు. మొదటిగా ఆగాలి. మనం నిలబడతామా అని చూసుకోవాలి. మనసుని కాస్త సైలెంట్గా చేయాలి. అంటే చెప్పడం చాలా ఈజీ. అది చేసే రోజు అప్పుడే గంటలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు, దాని ఒత్తిడిని బట్టి టైం కూడా పట్టొచ్చు. అక్కడ కొంచెం టైం వ్యవధి తీసుకోవాలి. అంత తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు. మన మనసులోకి మనం చూడాలి అంటే చాలా టైం పడుతుంది. అది నేను చెప్పినంత ఈజీ కాదు. అందరు కూడా అనుకుంటారు అక్కడ కూర్చొని ఆమె చెప్తుందని, కానీ అందరి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. నేను ఇంకా నిలబడగలనా అని మనని మనమే అడగాలి. జవాబు వస్తుంది అవును. అప్పుడు ఎంబటే నెమ్మదిగా ఇది చేయాలి. లేదు నా వల్ల కాదు, నిలబడలేకపోతున్నాను అన్నప్పుడు ఏం చేయాలి? ఎవరితోనైనా మాట్లాడాలి. ఒంటరిగా మోసుకోవద్దు ఆ బాధని. ఎక్కడ చెప్పాలి, ఎక్కడ ఏడవాలి? ఇప్పుడు ఏడవాలండి. నిజంగా చెప్పాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని బాగా ఏడవాలి. మన కంట్లో ఉన్న బాధ అన్నీ వచ్చేసేయాలి. ఇంకా వచ్చేసి నమ్మకమైన వ్యక్తితో కూడా చెప్పొచ్చు. భగవంతుడిలాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి చెప్తే అమ్మవారికి చెప్పినట్టు నా కడుపులో బాధ చెప్పేసుకున్నాను, లేకపోతే నాకు నిజంగా భగవంతుడే నాకు చెప్తున్నాడేమో అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి చెప్పుకోవాలి. లేదా చిన్నగా మళ్ళీ మొదలు పెట్టాలి. తప్పదు కదా, ఇంకా మొదలు పెట్టాలి. పూర్తిగా స్పీడ్గా కూడా చేయొద్దు. నేను ఇట్లా చేసా అట్లా చేసా అని. ఎందుకంటే మనసు చాలా అలసిపోతుంది, ఆల్రెడీ అలసిపోయి ఉంది. కొంచెంగా, ఎందుకంటే పడిపోవడం తప్పు కాదు, కానీ లేచే ప్రయత్నం ఆపేయడం తప్పు. చివరికి ఒక నిజం, బాధ జీవితాన్ని ఆపదు. మనం ఆగిపోతేనే ఆగుతుంది.